ప్రపంచంలోని పలు దేశాల్లో మరోసారి కరోనా మహమ్మారి ఉధృతి పెరిగిన నేపథ్యంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సహా 6 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగిటివ్ నివేదిక తప్పనిసరి చేసింది. కొత్త ఏడాది నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ మేరకు ట్వీట్ చేశారు. చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయిలాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు జనవరి 1, 2023 నుంచి ఆర్టీపీసీఆర్ పరీక్ష నివేదిక తప్పనిసరి. ఆ దేశాల నుంచి వచ్చేవారు ప్రయాణానికి ముందు ఎయిర్ సువిధ పోర్టల్లో తమ కోవిడ్ నెగిటివ్ నివేదికను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి అని మాండవీయ స్పష్టం చేశారు. ప్రయాణానికి ముందు 72 గంటల్లోగా ఈ పరీక్ష చేయించుకుని నెగిటివ్ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఎయిర్పోర్టుల్లో అమల్లో ఉన్న 2% మందికి ర్యాండమ్ పరీక్షల నిబంధనకు ఇది అదనమని ఆయన పేర్కొన్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF7 వ్యాప్తితో చైనా సహా పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికుల్లో 2% మందికి ఎయిర్పోర్టుల్లో ర్యాండమ్ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన బాధితులను క్వారంటైన్కు తరలిస్తున్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా కేంద్రం అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ చేపట్టారు. కాగా ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉండగా రోజువారీ పాజిటివిటీ రేటు 0.11% ఉంది. అయినప్పటికీ వచ్చే 40 రోజులు చాలా కీలకమని ఆరోగ్య శాఖ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మాస్కు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. అయితే దేశంలో మరో వేవ్ వచ్చినప్పటికీ వైరస్ తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చనే అంచనాలు కాస్త ఊరటనిస్తున్నాయి. కాగా గత 2 రోజుల్లోనే విదేశాల నుంచి భారత్కొచ్చిన వారిలో 39 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.